మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని స్థానిక బొల్లవరం వెంకటేశ్వర స్వామి వద్ద ఉన్నటువంటి నరాల బాలిరెడ్డి వెంకటలక్ష్మ కాలనీలో మనం ఉన్నాము. ఇక ఈ కాలనీకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే భారీ దొంగతనం ఈ కాలనీలో జరిగింది. మనం చూసినట్లయితే ఎక్కడైనా సరే వేసవి కాలంలో ఎక్కువ దొంగతనాలు జరిగే విషయాన్ని మనం గమనిస్తుంటాము. అటువంటి విషయమే మనకు ప్రొద్దుటూరులో జరిగింది. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఇది నరాల బాలిరెడ్డి వెంకటమ్మ నగరు. ఈ నగర్ నందు మొత్తము 4 ఇళ్లలో 5 మంది కలిసి దొంగతనం చేశారు. 1 గంట టైంలో ఈ కాలనీలోకి ప్రవేశించినట్టు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు కనుగొన్నారు. మనం ఇక్కడ ఏదైతే చూసినామో, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పిల్లర్స్ ఏదైతే ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయో, ఈ ఎలక్ట్రికల్ పోల్స్ వద్ద నుంచి దుండగులు ఎవరైతే దొంగతనం చేయాలి అని వచ్చిన వాళ్ళు 5 మంది దొంగతనం చేసి ఇటువైపుగా ఈ సిమెంట్ రోడ్డు వెనుకబడి వచ్చి, ఇప్పుడు ఈ ఇండ్లు చూస్తున్నాం కదా, ఈ ఈ పక్కిండ్లు ఫస్ట్ అండ్ సెకండ్ ఈ 2 ఇండ్లు మరియు ఆ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఈ ఇండ్లు, ఈ 3 ఇండ్లు, మరి చివర్లో ఒక ఇల్లు చంద్రశేఖర్ రెడ్డి అన్న వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం 4 ఇండ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ దొంగతనానికి పాల్పడే క్రమంలో ఏదైతే ఫస్ట్ ఇక్కడ సెకండ్ హౌస్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ హౌస్ అనేది వీళ్ళు సేల్కు పెట్టారు. సేల్కు పెట్టినప్పుడు అక్కడ ఏమీ లేని పరిస్థితులను గమనించిన వాళ్ళు అటువైపు ఏదైతే ఇల్లు ఉందో, ఆ పింక్ బిల్డింగ్ ఉంది కదా, ఆ పింక్ బిల్డింగ్ నందు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ గారిని విధులు నిర్వహిస్తున్నటువంటి ధనుంజయుడు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఆఖరికి ఎస్ఐ ఇంట్లో కూడా దొంగతనం చేసిన పరిస్థితి మనం పొద్దుటూరులో గమనించవచ్చు. అటువైపు వెళ్తే ఆ ఆపోజిట్ ఇంట్లో కూడా, వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనానికి దుండగులు పాల్గొన్నారు. దాదాపుగా ఇక్కడ లాస్ట్లో ఉన్నటువంటి ఈ చంద్రశేఖర్ రెడ్డి అని ఎవరైతే ఉన్నారో, ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే వాళ్ళ ఇంట్లో దాదాపుగా 60 తులాల బంగారు, 12 లక్షల రూపాయల డబ్బు, 3 కేజీల వెండి, మొత్తము పెళ్లి రీసెంట్గా వాళ్ళ కొడుకు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసి వాళ్ళు వాళ్ళ కర్నూలుకు వెళ్ళినప్పుడు గమనించిన దుండగులు ఇక్కడ ఆఖరికి పెళ్లికి సంబంధించినటువంటి పెళ్లి కుమారుడి బట్టలు మరియు పెళ్లి కుమార్తె బట్టలు కూడా, పట్టు చీర కూడా తీసుకుపోయిన విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ నిన్న ఈ విషయం తెలుసుకున్న పొద్దున్నే ఎవరైతే ఈ ప్రాంతం వాసులు ఉన్నారో, పొద్దున్నే ఇక్కడ డోరు తెరిచిన విషయాన్ని వాళ్ళకు తెలియజేసినప్పుడు, వాళ్ళు పోలీసులకు తెలియజేసినప్పుడు పోలీసులు ఇక్కడికి వెంటనే వచ్చి 3 టౌన్ సిఐ గోవిందారెడ్డి మరియు ఎస్ఐలు యోగేంద్ర మరియు వెంకటరెడ్డి ఎస్ఐ 2 వెంకటరెడ్డి మరియు వారి సిబ్బందితో వచ్చి ఇక్కడ విచారణ చేయడం జరిగింది. ఇక్కడ క్లూస్ టీమ్ అంతా వచ్చి ఇక్కడ చేశారు. ఏవైతే మనము పక్కన విజువల్స్లో చూస్తున్నట్టు మొత్తము ఇండ్లంతా చెల్లా చెదురు చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకెళ్లిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదైతే ఇక్కడ ఈ కాలనీలో దొంగతనం జరిగిన ఒక ఇంటి దగ్గరికి మనం వచ్చామో, ఈ సార్ పేరు ఎల్లంశెట్టి రాజా. వీరు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థము తిరుపతి వెళ్ళినట్టు మనతో చెప్తున్నారు. మేము లేనప్పుడు మా ఇండ్లు ఏదైతే డోర్స్ ఉన్నాయో మనం విజువల్స్లో చూస్తున్నామో, మా ఇంటికి సంబంధించినటువంటి మెయిన్ డోర్కి సంబంధించిన ఆ తాళాలు మొత్తం తీసేసి మా ఇంట్లోకి వచ్చారు. మా ఇంట్లో కొంచెం నగదు, మిగతా వస్తువులు అపహరించారని చెప్తున్నారు. ఆయన మాటల్లో విందాం మనం. కూడబెట్టిన డబ్బులు సార్ అది. తర్వాత వచ్చేసి మా పిల్లలవి వెండి చెంబు, పల్లెము, మా భార్య 3 సెట్లు కమ్మలు, మా మనవరాలు మనమని కాపులు, ఉంగరాలు, కాలి గజ్జలు అన్నీ మిస్ అయినాయి సార్. అన్ని మొత్తం తీసుకెళ్ళారు, ఏది మిస్ చేయకుండా. విలువైన కొన్ని చీరలు కూడా తీసుకెళ్ళినారు, పట్టు చీరలు. అది సార్ పరిస్థితి. మాకు తెలిసి ఫోన్ చేస్తే మేము తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చారు. నిన్న మధ్యాహ్నం 2 అయింది సార్. మరి సిఐ గారు అందరూ ఇదంతా తనిఖీ చేసి ఆ వేలు ముద్ర కోసం అంతా చూసేసి కేసు ఇట్లా ఉంటుందన్నా, మేము సాధ్యమైనంత వరకు మీ అదృష్టం రాబట్టగలము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు సార్. అది సార్ పరిస్థితి. ఇక 4 ఎదురుగా ఎస్ఐ ఉన్నారు, ఆయనలో కొట్టేసినారు. ఎదురుగా ఉండే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళని కొట్టేసినారు. ఆ లాస్ట్ పెళ్లి జరిగితే వాళ్ళని కొట్టేసినారు. ఒకటేసారి ఎంత 2-3 గంటల్లో 4 ఇళ్ళు దోపిడీ చేసేసి ఒక్కటి కూడా ఇచ్చబట్టలేదు సార్. మొత్తం సామాన్లు, విమానాలు, చీరలు, గీరలు అన్ని ఏదైతే మనం ఇక్కడ దొంగతనం జరిగినటువంటి ఎల్లంశెట్టి రాజా వాళ్ళ ఇంట్లోకి వచ్చామో,
ఆయన సంబంధించి బెడ్రూమ్ లోకి వచ్చి ఏదైతే మెయిన్ డోర్ అక్కడ పలగొట్టి దొంగలు అక్కడ నుంచి ఈ బెడ్రూమ్ లోకి వచ్చారంట. ఈ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఈ చిన్న బీరువా ఉంది కదా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దీన్ని ఏదో ఒక పరికరం ద్వారా చేసి ఇదంతా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి మొత్తం ఇందులో ఉన్నటువంటి ఈయనకు సంబంధించినటువంటి నగదైతే ఏమి, వీళ్ళ ఆడవాళ్ళకు సంబంధించినటువంటి కమ్మలు మరియు మనవరాళ్ళకు సంబంధించినటువంటి బంగారు మరియు వెండి చెంబులు, మిగతా మంచి మంచి వాల్యూ చేసే పట్టు వస్త్రాలు ఇవన్నీ మా ఇంట్లో నుంచి అపహరించారని చెప్తున్నారు. ఇది అయితే ఏదైతే మనం ఇది కూడా చూస్తా ఉన్నామో ఇక్కడ కూడా వాళ్ళు మొత్తం తీసేసిన దాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ మొత్తం బీరువా మొత్తము బట్టలు ఏవైతే ఈ బట్టలు ఉన్నాయో ఇవన్నీ చిందరవదగా వేశారు. ఇక్కడ దొంగతనం చేసిపోయారు. ఇటువంటి వారిని వదిలిపెట్టకూడదు పోలీసు వాళ్ళు. దాదాపుగా 5 లక్షల రూపాయల వరకు మాకు నష్టం వాటిల్లింది. ఈ వారి దొంగలను పట్టుకొని మాకు సంబంధించినటువంటి దాన్ని రికవరీ చేసి పోలీసు వాళ్ళు ఇవ్వగలరని మేము పోలీసు వాళ్ళని కోరుతున్నామని ఎల్లంశెట్టి రాజా మనతో చెప్తున్నారు. బాలిరెడ్డి వెంకటమ్మ సంబంధించినటువంటి కాలనీ ఉందో ఈ కాలనీలో నారాయణ రెడ్డి అని ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఎట్లా దొంగతనం జరిగింది, వీరికి ఎప్పుడు తెలిసింది అన్న విషయాన్ని ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇంతకు ముందు ఏమైనా సరే ఇటువంటి దొంగతనాలు ఈ ఏరియాలో జరిగినాయా? తర్వాత వచ్చేసి నిన్న దొంగతనం జరిగినటువంటి విషయాన్ని కాలనీ వాసులు ఎప్పుడు గ్రహించారు? సుమన్ టీవీ వాళ్ళకి తెలియజేయండి సార్. ఇక్కడ మేము గత 5 సంవత్సరాల నుండి కాలనీలో నివసిస్తున్నాము, కానీ ఇంతవరకు ఎలాంటి ఏం జరగలేదు. నేను ఉదయం మాత్రము ఒక 6-10 నిమిషాలకు ఈ పని అమ్మాయి వచ్చేసి ఆ తలుపు నెట్టడం జరిగింది. ఆమె రోజు పనికి వచ్చేది చూసి ఎందుకు ఏదో జరిగినట్టుంది, డోరు పాల్గొట్టినారు, ఏం కారణమని ఆమె ఎందుకంటే ఆయన ఓనర్, ఆ ఇంటి ఓనర్ ఆయన సారు హైదరాబాద్ ఉంటే ఆయనకు ఫోన్ చేసి తెలియజేశారు. ఫోన్ చేసి ఆయన ఇమీడియట్ గా నాకు ఫోన్ చేసినారు. సార్, ఏదో మా ఇంట్లో ఏదో దొంగలు పడినారో ఏదో చూడండి సార్, కొద్దిగా డోర్ పాల్గొట్టారంట అని చెప్పడం జరిగింది. వెంటనే మేము పోయి చూస్తే అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ అవన్నీ ఆధారాలు ఉంటాయి, అవన్నీ తీసేసినారు. ఒక ఎదురింట్లో దొంగతనం చేసి ఒక చైర్ తీసుకొని పోయి అక్కడ DVD హార్డ్ డిస్క్ అది కూడా తీసేయడం జరిగింది. ఆనవాళ్ళు లేకుండా చేసినారు. సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేసి అది కూడా చేసినారు. పక్కనే SI గారి ఇల్లు ఉంది. తర్వాత అందరూ ఇక్కడ చూసేటప్పుడు ఆ ఇంట్లో కూడా కొంచెం ఎవరో నైట్ ఆ ఇంట్లో కూడా తలుపు తీసినట్టుంది, అక్కడ లైట్ వెలుగుతుంది, ఏం కారణము, మీరేమో మ్యారేజ్ మధ్య తినారు కదా, ఇది వచ్చినరా లేదా అనే అనుమానం కలిగి ఆ ఇంట్లో కూడా చూస్తే ఆ చంద్రశేఖర్ రెడ్డి అనే ఇల్లు, ఆ ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్టు అర్థమైంది. ఈ విధంగా 4 ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది. ఏదైతే ఒక 1 గంట అర్ధరాత్రి 1 గంట టైంలో ఈ కాలనీలో ప్రవేశించినారనమాట. కానీ 1 గంట నుంచి 3 గంటల వరకు అంటే దాదాపుగా దొంగలు 2 గంటల సేపు ఈ 4 ఇండ్లే, ఇక్కడ ఈ స్ట్రీట్ లో ఒక ఇండ్లు, ఇంకొక స్ట్రీట్ లో ఒక ఇండ్లు కాదు, 2 ఇండ్లు పక్కపక్క ఇండ్లు, ఒకటి ఎదురు ఇండ్లు, ఆ తర్వాత ఒక 2 ఇండ్ల తర్వాత ఒక ఇంటిని టార్గెట్ గా చేసుకుని ఒక దొంగతనం చేయడం జరిగింది. దొంగతనంలో భారీగా డబ్బు, నగదు, భారీగా డబ్బు మరియు వెండి, బంగారు, పట్టు చీరలు, పెళ్లి కుమారునికి సంబంధించిన వస్తువులు తీసుకుపోవడం జరిగింది. ఈ 2 గంటలు జరిగింది. ఆ 2 గంటలప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనము. అంటే 2 గంటల్లో జరిగినప్పటికీ మీరు ఏ పరిస్థితుల వల్ల కనుక్కోలేకపోయినారన్న విషయాన్ని మన దగ్గర పోస్ట్ మాస్టర్ రవి గారు ఉన్నారు. రవి గారిని అడిగి మనం తెలుసుకుందాం. ఈ కాలంలో మేము గత 4 ఏళ్ల నుంచి ఉన్నాము, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన కానీ, ఇలాంటి భయంకరమైన సంఘటన కానీ, భయాందోళన విషయం కానీ ఎప్పుడు జరగలేదు. దాదాపుగా ఇంతకుముందు కూడా ఈ ఇళ్లలో కానీ అక్కడ ఇళ్లలో కానీ దాదాపు 2-3 నెలలు 4 నెలలు ఐడియాలో లాక్ చేసి పెట్టినప్పుడు కూడా ఎప్పుడే కానీ ఇటువంటి ఇష్యూ జరగలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ ఇష్యూ జరిగిన విషయం అంటే గత కొన్ని చోట్ల ఏవో జరిగినాయి, దాని ప్రకారంగా ఇక్కడ కూడా ఏదైనా జరిగేదానికి స్కోప్ ఉందా ఏం కథ అనేసి ఆలోచించే వాళ్ళు భయాందోళనకు గురైనారు. కానీ ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ కానీ, ఎలాంటి భయంకరమైన కార్యక్రమాలు కానీ ఎప్పుడు జరగలేదు. కానీ నిన్న జరిగిన కార్యక్రమంతో మేము కాలనీ వాసులం అందరం భయాందోళనకు గురైనాము. కానీ ఐడియల్ గా లాక్ చేసిన ఇండ్లను మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
ఇప్పుడు మేము ఎక్కడికన్నా పోవాలన్నా కానీ ఏదైనా పని పైన పోవాలన్నా ఒక రోజు ఊరిచ్చి పోవాలన్నా కూడా చాలా భయంకరంగా ఉంది. కాబట్టి ఈ ఇష్యూ జరిగిన ఇష్యూను ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు ఐడియల్ గా వచ్చి వాళ్ళకు డోర్ కట్ చేసిన విధానం కానీ డోర్ కట్ చేసి ఎంటర్ అయిన విధానం కానీ వాళ్ళు లోపల దొంగతనం చేసిన విధానం కానీ కొద్దిగా క్వాలిఫైడ్ గా చేసినట్లు వాళ్ళు క్వాలిఫైడ్ దొంగలుగా ఉన్నట్లుగా అర్థమవుతుంది మాకు. కానీ ఈ విధమైన సిచ్యువేషన్స్ ఇంత భయంకరంగా ఒక ఇంటి తర్వాత ఒక ఇంటి జరగడం వల్ల కనీసం ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఇంకొకరు కానీ కొద్దిగా ఇట్లా పనులపైన కొద్దిగా జాగ్రత్తను వహిస్తూ ప్రజలలో భయాందోళన పోగొట్టాలని కోరుకుంటున్నాం మేము. కానీ ఇక మీదట కూడా ఏదైనా జరగడానికి స్కోప్ ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తకరమైన విషయాలు మాకు అందరికి చెప్తూ వాళ్ళు జాగ్రత్త పరుస్తూ ఇక మీదట జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన దొంగతనాలు చేయడానికి వచ్చిన వ్యక్తులు ఒక 4 నుంచి 5 మందిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మాకు. ఆ కాలనీ వాసుల్లో నుంచి ఆ బ్యాక్ సైడ్ ఎంటర్ అయ్యి ఈ సైడ్ నుంచి వచ్చేసి ఇక్కడ ఐడియల్ గా ఉండే 4 ఇళ్లలోనూ చేయడం జరిగింది. ఈ 4 ఇళ్లలో కంటే ఫస్ట్ ఈ 3 ఇళ్లలో కంటే ఆ 4వ ఇంట్లో ఎక్కువగా భారీగా నష్టం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గా మ్యారేజ్ జరిగింది. వాళ్ళ ఇంట్లో కొద్దిగా క్యాష్ కానీ గోల్డ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏముంది అనేసి ఒక రోజు కదా అనేసి మళ్ళీ పెళ్లి పోయి వచ్చిన తర్వాత డిస్పోజ్ చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళు వచ్చే నైట్కే ఇది కార్యక్రమం జరిగిపోయి వాళ్ళకి చాలా నష్టం జరిగింది. దాదాపుగా వాళ్ళ మాటల్లో మాకు తెలిసిన విషయం, వాళ్ళ మాటల్లో చెప్పిన విషయం ఏంటంటే 60 తులాల గోల్డ్, 3 కేజీల వెండి, క్యాష్ ఏదో 12-13 లక్షల వరకు పోయిందని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటిది ఎవరికి ఎలాంటి కార్యక్రమాలు ఎవరికి జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ పైన, మీడియా పైన కానీ, పోలీస్ వ్యవస్థ పైన కానీ అందరిపైన ఉంది. కాబట్టి మీరు ఇలాంటి జరగకుండా తీసుకోవాల్సిన మార్గాలు కానీ ఏదన్నా మీరే మా దృష్టికి తీసుకొచ్చి మమ్మల్ని జాగ్రత్త పరచవలసిందిగా కోరుచున్నాం.